ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇది చూడంగానే మనకేమర్థమవుతుందంటే ఈయన నిజంగానే ఏంది బీజేపీలో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాడా? ఏంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన వికసిత్ భారత్. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, అసలు ఇది వికసిత భారత్ కాదురా బాబు, ఇది విధ్వంస భారత్, ఓటు చోరు భారత్ ఇదంతా అని రాహుల్ గాంధీ అంటుంటే, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఇది వికసిత భారత్లో తలపెట్టిన ఈ కార్యక్రమము లక్ష్యం నెరవేరాలంటే పట్టణాభివృద్ధి పైన అంటే వాళ్ళ లక్ష్యం నెరవేరాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తున్నది. అందుకనే ఇక్కడ వీళ్ళకు గ్యాపులు ఏర్పడుతున్నాయి అనే విమర్శలు ఇటీవల ఎక్కువైనాయి. పక్క రాష్ట్రాలతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తాము వాటితో పోటీ పడడం లేదని, టోక్యో ఎక్కడ పోటీ పడడం లేదని, తమ పోటీ న్యూయార్కు, టోక్యో, సింగపూరు, దుబాయ్లతోనే అని ఆయన స్పష్టం చేశారు. సో ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రపంచ స్థాయి మాది ప్రగతి, ప్రపంచంలో ఉన్న పట్టణాలే మాకు పోటీ, ఇంకా మేము ప్రపంచం నుంచి దిగే పరిస్థితి లేదు అంటారు. కానీ ప్రపంచం అంతా ఒకవైపు పోతుంటే మనం అంతా ఒకవైపు, ఒలిపికట్టే ఊరంతా ఒక దారి అంటే ఒలిపికట్టేది మరొక దారి అన్నట్టు ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ముఖ్యమంత్రులు మారిన విధానాలు మాత్రం ఎప్పుడు మారలేదు. అందుకే తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. తెలంగాణ పెట్టుబడులకు ఎప్పుడు స్వర్గధామంగా మారింది? ముఖ్యమంత్రులు అందరూ ఉన్నప్పుడు, ఇది అందరూ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉందా? ఒకసారి వెనక్కి పోయి చూస్తే, చరిత్రను చూస్తే గత 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, అంతకుముందు ఏంది ఏపీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఈ పెట్టుబడులకు కారణాలు ఏమిటి, మంత్రుల విధానాల, రాష్ట్ర ప్రభుత్వ విధానాల, లేకపోతే హైదరాబాద్ గొప్పతనం అనేది కూడా మనకు చూస్తే కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే ఎవ్వరు మారినా కూడా హైదరాబాదులో విధానాలు మారలేదట, రాష్ట్రంలో విధానాలు మారలేదట. అందుకే తెలంగాణ పెట్టుబడి. మంగళవారం హైదరాబాద్లో ఒక హోటల్లో పట్టణాభివృద్ధి పైన ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చడంలో తాము భాగస్వామ్యం అవుతామని, ఇందుకోసం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించాలని, 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 2047 నాటికి దేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, తద్వారా దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని కళ నెరవేర్చడంలో మేము భాగస్వాములం అవుతామని, మేము కూడా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో బృహత్ ప్రణాళిక రూపొందించుకున్నాము. అప్పటికల్లా దేశ జీడిపిలో వాటా 10% కావాలన్నది లక్ష్యం. సో ఇందుకోసం కేంద్రం సహకరించాలి ఈ క్రమంలో. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చడంలో తాము భాగస్వాములం అవుతాము, ఇందుకోసం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని రకాల సహకరించాలి. సో $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. సో ప్రధాని కళ నెరవేర్చడంలో మేము భాగస్వాములం అవుతాము, మేము కూడా తెలంగాణ రైజింగ్ పేరుతో బృహత్ ప్రణాళిక రూపొందించుకున్నాము, అప్పటికల్లా దేశ జీడిపిలో 10%. సో ఇది చూస్తే మనకి ఏమర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ఆ నిర్ణయంలో మేము కూడా భాగస్వాములం అయినాము. కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తున్నది. సో కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఎక్కడ ఎలాంటి వైరుధ్యం లేదు, ఎక్కడ ఎలాంటి ఘర్షణ లేదు. సో మీ కళ నెరవేర్చడం కోసము మేము పనిచేస్తాము, మీ సిద్ధాంతాల కోసము మేము పాటుపడతాము, మీ లక్ష్యాలు నెరవేర్చడంలో మేము సహకరిస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటే, ఈరోజు నిజంగా కూడా అసలు ఇప్పుడు ఇది రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ కోర్ నాయకులు ఉంటే, అసలు ఎవరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విధానాల గురించి మాట్లాడుతున్నాడా, బీజేపీ విధానాల గురించి, రాహుల్ గాంధీ కళ నెరవేరడం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కళ నెరవేర్చడం గురించి పనిచేస్తున్నారా అన్న సందేహం వచ్చే విధంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో మరి ఇట్లాంటి వైరుధ్యమైన ఈ అనుమానాలను రేకెత్తించే ఎదుటి వాళ్ళ ప్రధాన పార్టీలకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు, ఈయన మీద ఉన్న వ్యతిరేకులకు, అసంతృప్తులకు ఒక అస్త్రాన్ని అందించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు మరి రేపు ఎలాంటి తీస్తాయో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకటి చూడొచ్చు. ఈయన మీద చేసిన దాంట్లో ఆల్రెడీ ఒక ఏంది రేవంత్ రెడ్డి ఇంతకీ ఏ పార్టీది. సో ఈ రకంగా మనం ఇది చూస్తే మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి సరిగ్గా పొంతన కూరేటట్టు మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏ పార్టీ,
వికసిత్ భారత్లో భాగస్వామ్యం అవుతామన్న ముఖ్యమంత్రి మోడీని మరోసారి బడేబాయిగా సంబోధించిండు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధము. సో ఇట్లాంటివి మాట్లాడినప్పుడు వికసిత్ భారత్ అనేది కేవలం ప్రచార ఆర్భాటం, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప వేరొకటి కాదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడతాడు. ప్రధాని మోదీ బడేబాయి లాంటి వారు మీరు సహకరిస్తే మేము కూడా వికసిత్ భారత్లో భాగస్వామ్యం అవుతాము అని రేవంత్ రెడ్డి పొగుడుతారు. సో ఇప్పుడు వాళ్ళ మాటలకు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగానికి కంప్లీట్గా ఒక విరుద్ధమైన విరుద్ధమైన ప్రకటనలు చూస్తే మనకి ఇక్కడ అవపడుతున్నది. వికసిత్ భారత్ ప్రచార ఆరాటమని ఆ పార్టీ జైరాం రమేష్ అంటున్నారు. వికసిత్ భారత్ అది కేవలము ఏంది బీజేపీ వికసించడం తప్ప అందులో భారత్ వికసించడం లేదు అని ఎవరు కాంగ్రెస్ వాళ్ళందరూ అంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము ఇది వికసిత్ భారత్లో కలిసి పనిచేస్తామనడం పట్ల ఇప్పుడు అనేక మంది సో ఇట్లాంటి ఎవరు ఈయన కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తున్నాడా, ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చి టీడీపీ కాలేజీలో చదివి ఇప్పుడు కాంగ్రెస్ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ మనం ఎట్లయితే ఏంది స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆ స్కూల్ని మర్చిపోము, ఎప్పుడైతే ఆ స్కూల్ కోసం పనిచేయాల్సి వస్తుందో కంపెనీని వదిలేసైనా స్కూల్ కోసం ఎట్లా పాటుపడతామో అట్లా ఈరోజు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా తన ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ కోసం రేపు పనిచేస్తాడా ఏంటి అన్న ఒక సమాధానం, ఒక సందేహం అందరికీ వచ్చే విధంగా ఈరోజు ఆయన చేసే ప్రకటనలు కనిపిస్తున్నాయి. మరి ఈయన కావాలని చేస్తున్నారా, యథాలాపంగా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా ఇవి జరుగుతున్నాయనేది తెలియదు. కానీ మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే ప్రకటనలు మాత్రము అందరికీ కొంత వింతగా అనిపిస్తున్నాయి, విచిత్రంగా అనిపిస్తున్నాయి, సందేహం వచ్చే విధంగా. నిజంగానే రేపు ఎన్నికల్లో ఇంకా ఓడిపోతే ఈయనని కుర్చీ నుంచి తప్పిస్తే ఈయన ఎటువైపు వెళ్తాడు అనే దానికి ఏమన్నా సంకేతాలు ఇస్తున్నారా? రేపు రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా విభేదాలు వచ్చి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమం ఏముంటుంది? తనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీ మారే కార్యక్రమం ఉంటుంది. ఆ పార్టీ మారితే ఆయన ఎటువైపు వెళ్తాడు అని అంటే ఈరోజు మహారాష్ట్రలో శివసేన షిండే వెళ్ళినట్టు అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంతో జతకట్టి అధికారంలో కొనసాగినట్టు ఇక్కడ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ముందే ఆ పునాదులు అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఇటు బీజేపీని పొగుడుతూ బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ పునాదులను బలంగా వేసుకుంటున్నారా అన్న అనుమానాలను మాత్రము రేకెత్తిస్తున్నాడు. మరి ఇక అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదే విషయం చెప్తే ఇక మీరు ప్రజాస్వామ్యం మీరు ఏమైనా అనుకోవచ్చు భయ్, నేను చేసే పని నేను చేస్తాను, మీరేమన్నా నన్ను చేయనిస్తారా లేదా మీకు వార్తలు ఉండాలి కాబట్టి మీరు రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ మీ ప్రజాస్వామ్యాన్ని నేను ఎడా కాదంటున్నాను ఒకవైపు అంటారు, మరోవైపు వీళ్ళు చేసేవి చూస్తే నాకు ఏం చేయాలో అనిపిస్తున్నది. మొన్న ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు విలేకరులను ఉద్దేశించి. సో ఆ రకంగా మాట్లాడడం ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నాం అట్లా. సరే ఇక వీళ్ళు ఏమన్నా మనం సమాధానం చెప్తే మళ్ళీ ఎక్కడ ఇరుక్కుంటాం అన్నప్పుడు మీరు ఎన్నన్నా ఇక నేను చేసే పని నేను చేయాలి కదా అని తప్పించుకునే మార్గం. సో ఇట్లాంటివి చూస్తే మొన్న చంద్రబాబు నాయుడు తోటి నిన్న కాంగ్రెస్ తోటి సో అటు కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కూటమిలో, ఆయనతోటి నవ్వులు పువ్వులు పూయించారు నిన్న ఈ కార్యక్రమంలో ఈ రకంగా. సో ఇది మొత్తానికి నిన్నటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి టోక్యో, సింగపూరు, దుబాయి వీటితోటి పోటీ పడాలన్న ఆయన ఆశయం.